నిన్న మన రాజమండ్రిలో 25th డేట్ అనమాట. ధవళేశ్వరం బ్యారేజ్లో ఒక విషాదం అయితే జరిగింది. అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఏంటో నేను చెప్తాను, ఒకసారి క్లారిటీగా వినండి. ఇదొక ఫ్రెండ్షిప్ విషయం అనమాట. ఒక నలుగురు ఫ్రెండ్స్ అయితే స్నానం చేయడానికి అయితే ధవళేశ్వరం బ్యారేజ్కి అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఎవరైతే విషాదం జరిగిన ఫ్రెండ్ అయితే ఉన్నారో మనోడు కొంచెం లోతుగా వెళ్ళి అక్కడ కాళ్ళు అందకపోవడంతో చాలాసేపు కొట్టుకున్నాడంట. కాకపోతే ఎవ్వరికీ కనిపించలేదు. అండ్ కొంతమంది చూసారంట, కాకపోతే నార్మల్గా ఈత కొడుతున్నాడేమో అని చెప్పి అనుకున్నారంట. అండ్ మునిగిపోయిన ఒక 5 to 10 minutesకి బాడీ అయితే పైకి తేలిపోవడం జరిగింది. అండ్ ఇలా ఫ్రెండ్ చనిపోయాడని తెలిసిన వెంటనే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అక్కడి నుంచి అక్కడికే పారిపోయారు అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. అలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే కామెంట్లో తెలియచేయండి, లేకపోతే ఈ వీడియో వాడికి షేర్ చేయండి. అండ్ ఈ విషాదానికి ఇంకొక ఫ్రెండ్ మాత్రం ఉన్నాడు, వాడు చనిపోయాడని తెలిసి కూడా వాడితోనే ఉన్నాడు. అండ్ వాడికి దగ్గరుండి చాలా మందితో CPR కూడా చేయించారు, కానీ ఫలితం అయితే దక్కలేదనమాట. చివరికి ఈ యొక్క ఫ్రెండ్ అయితే ఎప్పటికీ అలానే ఉండిపోయాడు. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా మీ లైఫ్లో ఉంటారు. మనం ఎటువంటి ఆపదలో ఉన్నా, మనకి ఏం జరిగినా సరే మనతో ఉండే ఒక ఫ్రెండ్ కూడా మీ లైఫ్లో ఉంటాడు. అర్థమైందా? అండ్ మొత్తానికి మనోడు ప్రాణం అయితే పోయిందనమాట. అండ్ చాలామంది చెప్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ధవళేశ్వరం బ్యారేజ్కి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చి మీరు రండి అని చెప్తున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు వెళ్ళొద్దు, ప్రమాదం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఎవరి మాట అయినొద్దు, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మాట మీరే వినండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటి వరకు ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను.